లోపడితే, వాక్యాన్ని ప్రేమిస్తే, ప్రార్థన ఎంత పాపిష్టమైన పరిశుద్ధి చేస్తుంది. మా ఎదుట సజీవ సాక్ష్యం ఇచ్చావు. నామకార్థ భక్తి, వేషధార భక్తి, ఇలా చర్చకు పోతూ వస్తూ కేవలం ఏదో షో చేయటం కాదు. కానీ వృధాన్ని ఇచ్చినప్పుడు, పాపం ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తపడినప్పుడు, అతిక్రమంలో ఒప్పుకున్నప్పుడు, ఆచరణలో పడినప్పుడు, వాక్యంలో పడినప్పుడు ఎంత పాపిష్టుడైన పరిశుద్ధుడైనని సజీవ సాక్ష్యం నిలబెట్టాం. దేవుడా, ఎంతో మంది ఒకవేళ ఈరోజు ఈ చర్చలు ఎంతో మంది ఎవరిస్తులు ఏదో పోతూ వస్తూ షో చేస్తూ, ఎన్నో మీటింగ్లకి వెళ్తూ, ఎన్నోసార్లు యూట్యూబ్లో పెట్టు, ఏదో ప్రభుని ఆయన బహిరంగ సభలోకి వెళ్తే ఏదో ఉన్న ఇంకా హృదయాన్ని ఇవ్వక, నిజమైన పశ్చాత్తాపం లేక, నిజమైన హృదయ సమర్పణ లేక, ప్రత్యక్షత లేక, నీ చేతుల్లో తన జీవితాన్ని పెట్టక, పై పైన ప్రేమ చూపెడుతూ, పై పైన బైబిల్ చదువుతూ, పై పైన భక్తి చేస్తూ, పై పైన సేవకుల్ని ఏదో మప్పి పెడుతూ షో చేస్తున్నట్లయితే ఇప్పుడు ఎంతమంది పక్షంగా పడుతున్నారో మనకి రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మారు మనసులకు రక్షణ కనిపించబడుతున్నా. ఈ రోజు నుంచి ఈ బిడ్డ సాక్ష్యమే మన వృద్ధంలో సవాల్ చేసుకొని ఒక బలమైన తీర్మానంతో ఇంటికి వెళ్ళబోతుండగా వారు మన సంఘంలో వారిని దీవించి ఆశ్రయించి ఈ బిడ్డ వల్లే ఈ జిల్లాకి, దేశానికి యవనస్తులు వాడుకోలేరా రాబోతున్న తరముల మీరు సమీర వలె, ఎలీషా వలె, అయ్యా ఒక రూతు వలె, ఒక ఎస్తేర్ వలె, ఒక మరియ వలె, ఒక పౌలు వలె, ఒక స్టెఫెను వలె, ఒక తిమోతి వలె వీరికి సాక్షి ఉంది కాక, వారి సంఘాలు దీవెనకరంగా, వారి పట్టణానికి దీవెనకరంగా, పేరెంట్స్కి రక్త సంబంధం దీవెనకరంగా, ఆత్మీయతలకు దీవెనకరంగా ఉంది కాక, ఉదయించినప్పుడు వరకు చెప్పిన అందరూ దీవించి ఆశ్రయించి వారి కుటుంబాన్ని శాంతి సమాధించమని ఈ మీటింగ్ పంపించడం, వారి ఆత్మీయ తల్లిదండ్రులు దీవించండి, వారి సంఘాలు దీవించండి, ఆ సేవకులు దీవించండి, వారి శిష్యులు దీవించండి. ఎంతమంది సోషల్ మీడియా దగ్గర వచ్చారు వారిని, వారి కుటుంబాలు కూడా దీవించాడు. అయ్యా ఈ రోజు నాయన ఈ మీటింగ్ ధ్యానసుందర గారు ఖర్చు పెట్టిన ఆ డబ్బులు కూడా దీవించండి. ఇప్పుడు అందరి మీద ప్రభా నీ కృపకరస్తం నుంచి పరిశుద్ధాత్మ నీ గొప్ప కార్యం జరిగించాం. అందుబట్టి స్తోత్రాలు. రానందున లాంటి మీటింగ్స్ ఇంకా పెట్టారు కృపయించండి. నీ కుమారుని ప్రభా ఇంకా దేశము ప్రపంచవ్యాప్తంగా ఒక సజీవమైన సాక్ష్యం నిలబెట్టుకొని ఇప్పుడు ఇంకా ప్రభా భవిష్యత్తులో ఒక గొప్ప సువార్థికుడుగా కానీ కాదు, అంతకు మించి ఒక ప్రవక్తగా, సంఘ కాపరిగా భవిష్యత్తులో ప్రభా కొన్ని కోట్ల మందికి దీవెనకరంగా బర్నబాసును ఉంచమని పరిశుద్ధాత్మ ఇప్పటి వరకు ఒక సువార్థికుడిగా, ఒక పరిచారకుడిగా, ఒక శిష్యుడిగా వాడబడుతున్నాడేమో. నీ చిత్తమైతే ఇంకా తన పట్ల ఏం ప్రణాళిక ఉందో, ఏ ఉద్దేశమైన సంకల్పం అది కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ వచ్చిన అందరూ దీవించి ఆశ్రయించమని యేసునామములో ప్రార్థించున్నది. ఆమేన్. అందరూ కూర్చుందాం. లాస్ట్ 1 minute, ఒక్క నిమిషం అయిపోతుంది. 1 minute. మంచిది. బర్నబాస్ నిల్చున్న షాలో